ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A పేపర్ నుంచి ప్రతి చాప్టర్ యొక్క 7 మార్క్స్ 4 మార్క్స్ మరియు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీటితో పాటు ఈ వీడియో చూస్తే కరెక్ట్గా మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో ఏం కనిపిస్తుందంటే ఏ చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ చాప్టర్ ఎన్ని మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ సెకండ్ చదవాలి, ఇందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అర్థం కదా. సో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఈజీగా ఏ చాప్టర్ ఉంది అర్థమైంది కదా. సో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఏ ప్లానింగ్లో మనం కరెక్ట్గా చదివితే మంచి మార్క్స్ వస్తాయి అనే ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా 10 to 15 మినిట్స్ చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి అన్న, నేను ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్తానో ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో వస్తాయి అర్థమైంది కదా. సో మీరు ఇంతవరకు ఏం చదవకపోయినా ఈ వీడియోలో నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానో ఆ క్వశ్చన్స్ అలా చదువుకుంటే 75కి 55+ ఈజీగా వస్తాయి అర్థమైంది కదా. సో ఇంతవరకు మీరు జీరో నాలెడ్జ్ పర్సన్ అయినా సరే ఈ వీడియో చూస్తూ ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలో ఇప్పుడు చెప్తాను, ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అని టిక్ పెడతానో ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 75కి 55+ ఈజీగా వస్తాయి అర్థమైంది కదా. సో మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ చాప్టర్ 2Aలో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి డి మూవర్స్ థియరం. చూడండి, ఈ డి మూవర్స్ థియరం వెయిటేజ్ వచ్చేసరికి 7+2 అంటే టోటల్గా 9 మార్క్స్. సో ఇందులో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా తక్కువ క్వశ్చన్స్ చెప్తాను, వాటిలో నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేర్చుకోండి, నెక్స్ట్ 5th క్వశ్చన్ నేర్చుకోండి, 4th క్వశ్చన్ నేర్చుకోండి. దీంతో పాటు ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 6th క్వశ్చన్ ఒకటి, 7th అర్థమైంది కదా. సో ఇంతే, ఇవి చేస్తే సరిపోతుంది. దీంట్లో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏవైతే టిక్ పెట్టానో ఈ క్వశ్చన్స్ దాటి బయటకు వచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఇందులో కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయొచ్చు. ఏంటంటే 6th క్వశ్చన్ చేయకుండా పర్లేదు, 7th క్వశ్చన్ చేయండి అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్ అంటే నేను టోటల్గా 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సార్ మీరు క్వశ్చన్స్ చెప్పారు సార్ కానీ ఆన్సర్స్ మా దగ్గర లేవు సార్, మెటీరియల్ మా దగ్గర లేవు సార్ అన్నట్లయితే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదన్నా. ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ చెప్తున్నానో వీటి యొక్క ఆన్సర్స్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసాం. చూడండి, మీరు ఛానల్ చూసినట్లయితే చూడండి, బైనామియల్ థియరం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, నెక్స్ట్ డి మూవర్స్ థియరం మనం చెప్పుకున్నాం కదా, డి మూవర్స్ థియరం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ బైనామియల్ థియరం, నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ప్రతి చాప్టర్ నుంచి 4 మార్క్స్ మరియు 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి ఎవరికైనా ఏ క్వశ్చన్స్ అయినా డౌట్ ఉంటే మీరు ఏ మెటీరియల్స్ తీయాల్సిన అవసరం లేదు, అన్ని ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అర్థమైంది కదా. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. కాబట్టి మీరు ఎటువంటి మెటీరియల్ తీయాల్సిన అవసరం లేదు. ఒక రఫ్ నోట్స్ పక్కన పెట్టుకొని ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఛానల్లో అవి అలా చదువుకుంటే సరిపోతుంది. ఈజీగా 55+ ఈజీగా వస్తాయి అర్థమైంది కదా. సో ఇది డి మూవర్స్ థియరం నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అర్థమైంది కదా. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఇది కూడా 7+2 అంటే 9 మార్క్స్. ఈ 9లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 4 to 5 చెప్తాను, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 3rd క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇంకా నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 7th క్వశ్చన్ తర్వాత 14th క్వశ్చన్ ఒకటి అర్థమైంది కదా. 14th క్వశ్చన్ ఒకటి, దీంతో పాటు 17th క్వశ్చన్ ఒకటి. ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 1 2 3 4 5. వీటితో పాటు 4th క్వశ్చన్ వచ్చేయండి, 6 క్వశ్చన్స్.
ఈ 6 క్వశ్చన్స్ చేస్తే దీంట్లో నుంచి ఒక 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్ బయట క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ కూడా రాదు. మీరు ఆల్రెడీ రోజు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే గుడ్ స్టూడెంట్స్ అయితే మీరు రోజు కాలేజ్కి వెళ్తే కాలేజీలో ఖచ్చితంగా చెప్తారు ఈ క్వశ్చన్స్ వస్తాయని. అర్థమైంది కదా. సో కొంతమంది లెజెండ్స్ ఉంటారనమాట అసలు కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే టిక్ పెడుతున్నా ఇవి అలా చదువుకుంటే సరిపోతుంది. ఒక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి బైనామియల్ థియరం నాన్న. ఎవరైతే పాస్ అయితే చాలు అని అనుకుంటున్నారో వాళ్ళకి చాప్టర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వెయిటేజ్ వచ్చేసరికి 7 + 7 14 మార్క్స్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, డీమోవర్స్ థియరంలో 6 క్వశ్చన్స్, అందులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అర్థం కదా. కావాలంటే ఛానల్లో చెప్పుకున్నాం, ఒకసారి విజిట్ చేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. 3 క్వశ్చన్స్ వస్తే 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో అక్కడ ఒక క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 7s కదా. సో ఈ 2 7స్లో ఒక 7 ఈజీగా వచ్చేస్తుంది. ఆ 7 ఏంటి సార్ అని అంటే చెప్పే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చదవడానికి ప్రయత్నం చేయండి. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా. సో కొన్నిసార్లు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇస్తారు దాన్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్, తర్వాత 11th క్వశ్చన్. అర్థమైంది కదా. సో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కోసం ఒక 7 మార్క్స్ క్వశ్చన్ రావడం కోసం ఇవి చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఎన్ని క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th, నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ 4 మార్క్స్కి, నెక్స్ట్ 9th 10th 11th. ఇవి చేస్తే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో అర్థమైంది కన్నా. వీడియో ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. వీడియోకి ఆన్సర్స్ ఒక పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎటువంటి గాబర్ పడకుండా ఒక 10 minutes జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్, బైనామియల్ థియరం 2 7 మార్క్స్ క్వశ్చన్స్. సో వాటిలో ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ అందులో నుంచి వస్తుంది చూద్దాం. ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ కోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. అర్థమైంది కదా. నెక్స్ట్ 7th క్వశ్చన్. చూడండి చాలా జాగ్రత్తగా వినండి. 7th క్వశ్చన్ అంతే. ఇవి చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఇన్ని 1 2 3 చూడండి, ఇక్కడ చాలా బాగుంది. 4 క్వశ్చన్స్ అయితే అందులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అర్థం కదా. సో చదవడం అంటే లుక్ పెట్టడం కాదు. ప్రతి ఫార్ములా ఫస్ట్ నుంచి క్వశ్చన్ నుంచి ఆన్సర్ అండ్ ప్రూవ్ దట్ వర్క్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అర్థం కదా. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ 4 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఏంటి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్? దీంట్లో నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ 7 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. అర్థం కదా. సో అయితే మీను లేదా మీడియన్ లేదా మీడియన్ ఈ రెండింటి మీద ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఈ రెండు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. 5th క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. ఇవి చదివితే సరిపోతుంది. వీటిలో నుంచే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మ్యాథ్స్ ఇవి చాలా ఈజీ. ఆల్రెడీ ఇవన్నీ మన ఛానల్లో చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ ఇవన్నీ మన ఛానల్ చెప్పుకున్నాం కదా. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎవరికి ఏ సమ్ డౌట్ అయినా ఏ మెటీరియల్ తీసుకున్నా డైరెక్ట్గా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీ యొక్క సమ్ము మీ యొక్క ఆన్సర్స్ ఆ సమ్కి ఏదైతే ఆన్సర్ ఉందో మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. 24/7 ఏ టైంలో మీరు కాల్ చేసినా ఏ టైంలో మెసేజ్ చేసినా ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అన్న. ప్రాబబిలిటీలో మీరు చూసుకున్నట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 4s వస్తాయి. అంటే 7 + 4 + 4 4 + 4 8 8 + 7 15 మార్క్స్. అర్థం కదా. ప్రాబబిలిటీ నుంచి 15 మార్క్స్ వస్తాయి. సో దానికోసం మీరు ఎక్కువ చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఎక్కువ చదవాల్సిన క్వశ్చన్స్ అస్సలు లేదు. అర్థం కదా. ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు. సో ఎక్కువ ఏ క్వశ్చన్ చదవాలో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి,
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 100కి 90% వచ్చే క్వశ్చన్ బేస్ థియరం, అర్థమైంది కదా. బేస్ థియరం గుర్తుపెట్టుకోండి. ఈ 10th క్వశ్చన్ 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది, 7 మార్క్స్కి ఇవ్వడు, అర్థమైంది కదా. సో ఇది ఒక క్వశ్చన్. ఈ బేస్ థియరంతో పాటు ఎడిషన్ థియరం ఒకటి ఉంటుందన్న. ఏంటి? ఎడిషన్ థియరం క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఎడిషన్ థియరం, బేస్ థియరం ఈ రెండు నేర్చుకుంటే మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్ ఇవే చాప్టర్ ప్రాబబిలిటీ. చూడండి ప్రాబబిలిటీ మీద కూడా చేసి చూడండి. ఇదిగోండి ఎడిషన్ థియరం, బేస్ థియరం ఈ 2 వీడియోస్ కరెక్ట్గా చూస్తే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అర్థమైంది కదా నాన్న. ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. 4, 5 నేర్చుకుని ఒకటి కంటే 2 క్వశ్చన్ నేర్చుకుని ఒకటి చాలా ఈజీగా ఉంది కదా. కాబట్టి ఆ 2 వీడియోస్ చూడండి. ఈ క్వశ్చన్ నేర్చుకుని ఎగ్జామినేషన్ చాలా జాగ్రత్తగా రాసేయండి. 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 7+2 అంటే 9 మార్క్స్. సో ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలో చెప్తాను. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్ క్వశ్చన్ ప్రతి 3 పేపర్స్లో 2 పేపర్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అంటే 4 ఇయర్స్లో 3 ఇయర్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇది ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు, అర్థం కదా. సో అందుకే వీటిలో ఏ క్వశ్చన్స్ చదవాలి అని మీకు చెప్తున్నాం. సో చూడండి ఇందులో మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లేదు సార్ ఇంకా చేస్తాం సార్ అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు ఎవరైతే పాస్ ఎపీరియన్ట్లో ఉంటారో లేదా ఎవరైతే మ్యాక్సిమం స్టడీలో ఉంటారో, అర్థమైంది కదా. సో యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసి సరిపోతుంది, అర్థమైంది కదా. సో ఈ 3 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 99.999% అయితే సెకండ్ క్వశ్చన్ ఇస్తాడు లేదా థర్డ్ క్వశ్చన్ ఇస్తారు. మీరు రోజు కాలేజీకి వెళ్తే ఖచ్చితంగా మీకు ఎక్కడ తెలుస్తుంది ఈ థర్డ్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్. ఆల్రెడీ మీ సార్స్ చెప్పే ఉంటారు, సార్ మేడం వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ చెప్పే ఉంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళు చెప్పినప్పుడు చదవకపోయినా ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా చదవండి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ టాప్లో వెళ్ళిపోదాం, మరి ఆలస్యం చేయొద్దు. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంతవరకు మనం నేర్చుకునేవి 7 మార్క్స్, అర్థమైందా. సో ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మీరు చదవాల్సిన చాప్టర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అర్థమైంది కదా. ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. సో అది ఎలాగో నేను చెప్తా చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో చూడండి ఈ ఫస్ట్ క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్స్ ఇవే, ఇదొక క్వశ్చన్. మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఈ సెకండ్ క్వశ్చన్ అడుగుతాడు, అర్థమైంది కదా. కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరైతే చేస్తారో ఈ క్వశ్చన్ ఆటోమేటిక్గా చేసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మోడల్ చేయడానికి ప్రయత్నించేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 6th క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, 7th ఒకటి, నెక్స్ట్ 11th క్వశ్చన్, నెక్స్ట్ 12th. ఈ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో నుంచి కూడా మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అదేంటో చెప్తా చూడండి. ఇందులో మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్, అర్థమైంది కదా, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. సో ఇందులో మీరు ఒక క్వశ్చన్ చాయిస్ కింద విడిచిపెట్టండి. 5th క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా చెప్తా చూడండి. థర్డ్ క్వశ్చన్ ఒకటి, 4th క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకటి, 8th క్వశ్చన్ ఒకటి, అర్థమైంది కదా. సో మ్యాక్సిమం అదేవిధంగా 10th క్వశ్చన్ చదవండి, ఎందుకైనా మంచిది. సో అర్థమైందా. ఎన్ని క్వశ్చన్స్ 1 2 3 ఇక్కడ వచ్చేసరికి 4 5. ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే కామెంట్స్ రూపంలో సార్ ఎందుకు సార్ ఈ 5 చెప్పారు 5లో ఒకటి రాలేదని కామెంట్ చేయండి, పర్వాలేదు. అంత గట్టిగా చెప్తున్నామంటే ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. వేరే సార్ వీటికి ఆన్సర్స్ కావాలి సార్, సింపుల్గా ఎలా చేయాలి చెప్పండి సార్ అంటే వీటికి ఆన్సర్స్ గురించి వీడియో అన్నిలో డిస్కస్ చేద్దాం. ఏం కవర్ అవసరం లేదు. మరొక 5 to 10 minutes వినడానికి ప్రయత్నం చేయి, నీకే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పెర్ముటేషన్. చూడండి, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ 2 చాప్టర్స్ ఉంటాయి. లేదా మీకు
పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఒకే చాప్టర్, పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఉంటుంది ఒక చాప్టర్ అది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం 2 చాప్టర్ ఇక్కడ తీసాం, అర్థం కదా. సో దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, 4+4 అంటే పెర్మిటేషన్ నుంచి 4 వస్తుంది, కాంబినేషన్ నుంచి 4 వస్తుంది అని అర్థం. సో ఇప్పుడు పెర్మిటేషన్లో 4 మార్క్స్ కోసం ఏం చదవాలి, అర్థం కాంబినేషన్లో 4 మార్క్స్ కోసం ఏం చదవాలో చూద్దాం. సో పెర్మిటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్స్లో మాస్టర్, రీమాస్ట్, ప్రిజన్, ఎంసెట్ అండ్ జనతా ఇవి వస్తే మీకు 4 మార్క్స్ 80% వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థం ఏమంటాడు, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఈ 4 to 5 ఈ 5 క్వశ్చన్స్ నుంచే వస్తాయి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా. అర్థం గుర్తుపెట్టుకోండి, వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వీటిలో నుంచి రాని పక్షంలో మీరు చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 7th క్వశ్చన్, 10th, 4th ఒకటి ఇవి చేసి సరిపోతుంది. మ్యాథ్స్లో 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడు, ఎక్కువ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే. అర్థం సో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వకపోతే సెకండ్ క్వశ్చన్, మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాడు, ఇది లేకపోతే మిగతా ఆపరేషన్. సో ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి. మ్యాక్సిమం ఫస్ట్ క్వశ్చన్ నుంచే ఒక క్వశ్చన్ వస్తుంది, అయిపోయి పెర్మిటేషన్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్, దీనిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చావాల్సిన క్వశ్చన్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక 4 to 5 క్వశ్చన్ చెప్తా వినండి. 5th క్వశ్చన్ ఒకటి, ఇవన్నీ మీకు భయపెట్టేసేలాగా ఉంటాయి, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చదవక్కర్లేదు, విడిచిపెట్టేయండి. 5th క్వశ్చన్ ఒకటి, 6th క్వశ్చన్ ఒకటి, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, అర్థమైంది కదా. సో ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు 10th క్వశ్చన్ కూడా చేయండి. అర్థమైంది కదా. ఎన్ని 1 2 3 4 5 మ్యాక్సిమం ఈ 5 క్వశ్చన్స్ నుంచే ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా, చెప్తున్నాను కదా. ఇంతవరకు మీరు కాలేజీకి వెళ్ళకపోయినా, అర్థమైంది కదా. సో నిన్నే మీరు హాల్ టికెట్ తీసుకుని నిన్నే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూర్చున్నా ఈ వీడియో చూస్తూ పర్ఫెక్ట్గా ఇందులో ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తామో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. 75కి 55+ వస్తాయి. సంవత్సరం మొత్తం నువ్వు కూర్చొని బుక్ బట్టిన అన్ని మార్క్స్ రావు. అర్థమైంది కదా. సో ఈజీగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్ చెప్తానో అలా వినండి. అర్థమైంది కదా. వీటికి మెటీరియల్స్ గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. దీంట్లో నీకు క్వశ్చన్స్ వద్దునన్న, ఒక 6 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే కామెంట్స్ రూపంలో తెలియచేయండి, సార్ ఎందుకు సార్ రాలేదని. అర్థమైంది కదా. సో ఎంత గట్టిగా చెప్తున్నానంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మీరు చావాల్సిన క్వశ్చన్స్ ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్లో మళ్ళీ 3rd 4th స్కిప్ చేసేయండి, అవసరం లేదు. 3rd స్కిప్ చేసేయండి, వీలైతే 4th చదవడానికి ప్రయత్నం చేయండి. కానీ సెకండ్, ఫస్ట్ స్కిప్ చేయద్దు, ఈ 2 పక్కా. అర్థమైంది కదా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఎక్కువసార్లు వచ్చేది ఫస్ట్ది, సెకండ్ది, ఇది అవసరం లేదు. అర్థమైంది కదా. సో 4th క్వశ్చన్, దీంట్లో ఫస్ట్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ది అవసరం లేదు, 3rd చేయండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫిఫ్త్లో ఫస్ట్ చేయండి, సెకండ్ 2 అవసరం లేదు. అర్థమైంది కదా. సో సిక్స్త్ క్వశ్చన్ చేయాలి. దీంట్లో రాంగ్ కొట్టడానికి ఇంక ఆప్షన్స్ ఏం లేవు. కాబట్టి 7th క్వశ్చన్, ఇందులో కూడా ఈజీ. అర్థమైంది కదా. సో ఇవి చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 7 ఉన్నాయి. ఈ 7లో మీకు 6 చెప్పాను. ఆ 6లో ఇంకా ఎక్కడో క్వశ్చన్ తీసాం, ఎక్కడో క్వశ్చన్ తీసాం, ఇక్కడ 2 క్వశ్చన్స్ తీసేసాం, ఎక్కడో క్వశ్చన్ తీసేసాం. అంటే మీకు అప్రాక్సిమేట్లీ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేయమన్నాను అంతే. ఈ 4 క్వశ్చన్స్ లేదా ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఈజీగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్, వీటికి ఆన్సర్స్ కావాలంటే ఏం చేయాలి చెప్పాను కదన్నా. మీరు వేరే మెటీరియల్ తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం అన్ని చాప్టర్స్ నుంచి ప్రతి 4 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ అన్నీ మనం డిస్కస్ చేసాం. ఛానల్లోనే ఉన్నాయి, మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ సార్, మరి వీటి యొక్క ఆన్సర్స్ కావాలన్నా, వీటి యొక్క మోడల్ పేపర్స్ కావాలన్నా, అర్థం కదా. సో ఆన్సర్స్ గురించి వీడియో అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో వీటికి మోడల్ పేపర్స్ కావాలంటుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మీకు ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క బ్లూ ప్రింట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అర్థం కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇందులో మీకు ప్రతి చాప్టర్ నుంచి 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, జూనియర్ ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సీనియర్ ఫిజిక్స్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అర్థం కదా. సో ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, మోడల్ పేపర్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ నుంచి మీకు 2 4s వస్తాయి, 4+4. అర్థం కదా. సో ఇప్పుడు చూడండి, ఆ 4+4 కోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 5th క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏ చదవక్కర్లేదు. అర్థం కదా. సో చూడండి, మీకు ఉండే మెటీరియల్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవి మేము చెప్తాం. ఇంకా మేము చెప్పే దాంట్లో మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎతకండి. అర్థం కదా. అది కరెక్ట్ కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 5th, 6th, నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకటి, అర్థమైంది కదా. 10th క్వశ్చన్ ఒకటి, 11th క్వశ్చన్ ఒకటి, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ 12th క్వశ్చన్ ఒకటి. దీంట్లో 2 4s కాబట్టి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇందులో 2 4s కదా. సో 2 4s అంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. వీటి నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను రాస్తాను సార్ అని అంటే ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ, అందులో నుంచి ఒక 4, లేకపోతే ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకున్న వీటిలో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మనం చదవాల్సినవి ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ మ్యాక్సిమం 5th క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఇది ఇవ్వకపోతే అప్పుడు మిగతా క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ రాకపోతే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అర్థమైంది కదా. ఇంకా 6th, 7th ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు 8th క్వశ్చన్, అదేవిధంగా 12th క్వశ్చన్ చేయండి. అర్థమైంది కదా. సో 12th క్వశ్చన్ మీరు చేయకపోయినా పర్లేదు, 5th క్వశ్చన్ చేయండి. ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 4, పైన చెప్పుకున్న వాటి నుంచి ఒక 4 అంటే 2 4s అయిపోయాయి. అర్థమైంది కదా. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అయిపోయాయి. తర్వాత మనం వెళ్ళాల్సిన ఘట్టం ఏంటంటే 2 మార్క్స్. 2 మార్క్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్లో 2+2. అర్థమైంది కదా. టోటల్గా ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. అంటే 4+2+2, 2+2 4, 4+4 8. అర్థమైంది కదా. టోటల్గా 8 మార్క్స్ వస్తాయి. సో ఇందులో 2 మార్క్స్ ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఇది మ్యాక్సిమం చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ 4th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ వస్తాయి. వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే. వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఇంకో 2 మార్క్స్ క్వశ్చన్ కోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్సే. సో మీకు అనుకూలంగా మేము మెటీరియల్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ మాడ్యులర్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఖచ్చితంగా వస్తుందన్న, కాబట్టి ఈ మోడల్లోని సమ్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, లేకపోతే 9th క్వశ్చన్, 8th క్వశ్చన్, 7th, 10th ఇవి చేస్తే సరిపోతుంది. 10th చేయకపోయినా పర్లేదు, ఈ మిగతా చేస్తే 2+2 4 మార్క్స్ వస్తాయి. సార్ మరి డీమోవర్స్ థియరమ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అని అంటే జాగ్రత్తగా ఉండండి. డీమోవర్స్ థియరమ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. 7+2 9 మార్క్స్. సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 7th, 10th, నెక్స్ట్ 9th, 8th వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చనే వస్తుంది. సో దానికోసం ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, నెక్స్ట్ 8th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 5th క్వశ్చన్, నెక్స్ట్ 8th క్వశ్చన్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెర్ముటేషన్, ఈ పెర్ముటేషన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దానికోసం మీరు చావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఈ రెండు చేస్తే సరిపోతుంది. అర్థం కదా. సో ఇవి ఇవ్వకపోతే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 9th,
12th క్వశ్చన్. నెక్స్ట్ కాంబినేషన్, దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, 6th, నెక్స్ట్ 10th క్వశ్చన్, నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ బైనామియల్ థియరం, దీంట్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, నెక్స్ట్ 12th, 13th, 14th, 15th ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీనికోసం మీరు చావాల్సిన క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అర్థం కదా. సో దీంట్లో అయితే మీన్ అడుగుతాడు లేదా మీడియన్ అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, వీటితో పాటు 6th క్వశ్చన్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8th క్వశ్చన్, నెక్స్ట్ 9th క్వశ్చన్, అర్థమైంది కన్నా. సో వీటితో పాటు 12th క్వశ్చన్ ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచే మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి, అర్థమైంది కదా. సో వీటి యొక్క ఆన్సర్స్ కావాలనుకుంటే, అర్థమైంది కదా, వీటి యొక్క ఆన్సర్స్ ఒక మెటీరియల్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మెటీరియల్స్ పొందొచ్చు. సో సార్ చూడండి, వీటి యొక్క మోడల్ పేపర్స్ అవన్నీ చెప్పాను కదా. సో వీటి యొక్క మోడల్ పేపర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్ ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అర్థం కన్నా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీలాంటి చాలామంది రికమెండ్ అవ్వడం కోసం వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా మీకు లైక్ 2A 2B ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.